హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నాకు ఏదైనా మొక్క వేసుకోవాలంటే నాకు కుండీలు ఏమీ అందుబాటులో లేని పక్షాన ఏం చేశానంటే ఇదిగోండి, ఈ రైస్ బ్యాగ్ తీసుకున్నాను. ఇంట్లో మనం రైస్లు తెచ్చుకుంటాం కదా, ఆ బ్యాగ్స్ తెచ్చుకున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి నాకు మట్టి కూడా అందుబాటులో లేదు. సో కాబట్టి ఈ కాంపోస్ట్, ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఎండిపోయిన ఆకులు, ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆకులు, పూత ఇదంతాను కాంపోస్ట్ అన్నమాట. మొత్తం వచ్చేసి దీంట్లో సర్దేశాను నీట్గా. దాని మీద కొంచెం మట్టి వేసాను. ఇది శామం దుంపలు అన్నమాట. అయితే మనం తీసుకుంటే ఒక 4 రోజుల క్రితం, ఒక వారం అవుతుంది తీసుకొని, ఇవి ఇలా మొలకలు వచ్చేసినాయి అన్నమాట. సో నాకేమనిపించిందంటే, సరే ఎలాగ మొలకలు వచ్చినాయి కదా, వీటిని నాటేద్దాము అనిపించింది. సరే ఎక్కడ నాటాలి అనుకుంటే, మనది సొంత ఇల్లు అనుకుంటే కింద భూమిలో కూడా నాటుకోవచ్చు. మాది సొంత ఇల్లు కాదు కాబట్టి ఇంకా నేనైతే ఇలా రైస్ బ్యాగులు సెట్ చేసేస్తున్నాను అన్నమాట. కొన్నిసార్లు ఇవి గ్రోత్ వస్తాయండి, కొన్నిసార్లు మొక్కల వరకే వస్తాయి. సరే నాకు ఏమైనా సరే నాకు అంటే మనకి పంట వస్తే మంచిదే, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మన చేతులతో వేసిన పంట అది గ్రోత్ అయిందని చెప్పనని. కానీ ఒకవేళ రాలేదనుకోండి, నేను అందులో నిరాశ చెందను. ఎందుకంటే నాకు కనీసం ఆకులన్నీ వస్తాయి, దాని నుంచి ఆక్సిజన్ వస్తుంది, గ్రీనరీ ఉంటుంది, కంటికి ఆనందము, మన శరీరానికి మంచి ఆరోగ్యం అని చెప్పనేసి నేనైతే ఇలా ఇవి ఇందులో నాటేసాను అన్నమాట. ఇంత నాటడం అంటే ఈ పెట్టేసేసి దీని మీద కొంచెం మట్టేసేస్తాను, ఇంక ఇదిలాగా వాటర్ పోసేస్తాను అన్నమాట. ఇది మహా అయితే ఒక 7-8 నెలలకి ఏదైనా గ్రోత్ రావచ్చు. ఒకవేళ రాకపోయినా మొక్కలు వచ్చినా కూడా నాకు ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే నా ఇంట్లో చుట్టూ గ్రీనరీ అని ఉండాలి అనేది నా టార్గెట్ అన్నమాట. నాకు మెయిన్ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండలకి నాకు ఏది అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దాన్ని నేను మన సర్వైవర్ అవ్వాలి కదా, మనకి అందుబాటులో ఉన్న వాటిని, పనికిరాని వాటిని దాన్ని నేను యూజ్ చేసుకొని నేను ఉపయోగకరంగా మార్చుకోవడానికి నేను అయితే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాను. ఎందుకంటే మనకి అన్నీ ఎప్పుడు కూడా వడ్డించిన విస్తరలా ఉండదు మన లైఫ్. ఎందుకు అంటే ఇది మొక్కే కావచ్చు, మన లైఫే కావచ్చు, వచ్చే సమస్యలు కావచ్చు, ఏదైనా సరే. అయితే వాటిని మనము ఉన్నంత వరకు వాటిని దాటుకుంటూ, మరి సమస్యలు రావు అని అనటానికి లేదు, వస్తూ ఉంటాయి. అవి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనం నేర్చుకుంటాము. సక్సెస్ అయితే అరే ఎలా చేయొచ్చు, ఇంకోసారి చేయొచ్చు అనుకుంటాం. ఫెయిల్ అయ్యామనుకోండి, ఇంకా దీనిని ఇంకా ఎలా మనం సక్సెస్ అవ్వాలని మనం ట్రై చేస్తాము. సో కాబట్టి నేను ఈ విధంగా అయితే ప్రయాణం చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇదిగోండి నా మల్లి మొక్క. ఇవి వచ్చేసి చిరుధాన్యాలు నేను వాడుతున్నాను కదండి. ఆ చిరుధాన్యాలు కడిగి వాటర్ ఇందులో పోసేస్తే ఇవి ఆ చిరుధాన్యాల గింజలు పడి ఇలా మొక్కలు వచ్చేసినాయి అన్నమాట. సో కాబట్టి అరటి మొక్క కూడా తీసుకొచ్చి వేసాను. ఇంకా ఎండలో బాగా ముదురుతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఇంకా ఈ మొక్కలన్నీ ఉంటాయో ఉండవో తెలియదు, అయినా వాటిని జాగ్రత్త పరుస్తాను నాకు చేతనైనంత వరకు, మళ్ళీ వర్షాలు వచ్చేంత వరకు. ఇది వచ్చేసి ఈ వంకాయ చెట్లు అయితే దాదాపు ఇప్పటికి ఒక 8 కేజీల కాయలు కాసి ఉంటుందండి. మొత్తం 4 చెట్లు, ఇవి 8 కేజీల కాసి ఉండొచ్చు. అంటే మొత్తానికి ఇప్పుడు కూడా ఇలా వస్తుందన్నమాట. చాలా ఉన్నాయి వీటితో కలిపి అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఒక 5 కిలోలు వచ్చి ఉంటాయి, ఇప్పుడు ఒక 3 కిలోలు వస్తాయి అన్నమాట. అయితే ఆర్గానిక్ అన్నమాట, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా వేసిన పంట అన్నమాట. దానికి చూడు నాకు వచ్చేసి గ్రీనరీ. ఇవి ఎలా కొంతమంది ఏం చేస్తారంటే చెట్లన్నిటిని కట్ చేస్తారన్నమాట, కుండీల్లో వేసుకునే వాళ్ళు. మనకి పంట ఎక్కువ రావాలని అలా కట్ చేస్తే పంట ఎక్కువ రాదండి. ఇలా విస్తరిస్తేనే పంట ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కొమ్మలు ఎక్కువ వస్తేనే కొమ్మకి పూత వస్తుంది, పూత వచ్చిన తర్వాత మనకి కాయలు అనేవి వస్తాయి అన్నమాట. మొన్న అయితే వీడియో చేయడము వీళ్ళక చేయలేదు. పూత అసలు ఎలా వచ్చిందంటే అసలు అంత అందంగా ఉంది. ఒకవేళ చేసినా కూడా అది ఎందుకులే అని చెప్పని చేయలేదన్నమాట. చూడండి, ఇలా పూత ఎక్కువ వస్తే కాయలు ఎక్కువ వస్తాయి, కొమ్మలు ఎక్కువ వస్తే పూత వస్తుంది, పూత వస్తే కాయలు వస్తాయి. అంతేకాని మనం కట్ చేసుకుంటా కొమ్మలు పోతే ఇంకా వాటికి ఏమి ఒక కొమ్మకే పోస్తాయి అన్నమాట. సో కాబట్టి
ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది ఇల్లు, ఒక తల్లికి ఒక పిల్లే ఒక బిడ్డే ఉంటే ఎలా ఉంటుంది ఆ ఇల్లు అనేది ఇది జస్ట్ మనకి అర్థం అవడం కోసం అన్నమాట. సో కాబట్టి కొమ్మలు ఎవరైనా మీకు ఇది భూమిలో నాటినవి కాబట్టి విస్తరించిన ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి ఇది వచ్చేసి టమాటా మొక్క అండి. ఇదిగో ఈ టమాటా మొక్క వచ్చేసి మళ్ళీ చిగురిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి దాదాపు 2 కిలోల కాయలు ఇచ్చింది నాకు. అన్నీ నాటు టమాటాలే. 2 కిలోలు ఇచ్చిందన్నమాట. మళ్ళీ గ్రోత్ వస్తూ ఉంది కాబట్టి కాకపోతే దీన్ని ఎండాకాలం అంతా కాపాడుకోవాలి. ట్రై చేస్తున్నాను మొక్కలన్నిటినీ కాపాడుకోవడానికి. ఇంకా నాకున్న సోర్సెస్లోనే ఈ కుండీలు తీసుకురావాలి. మనం కుండీల్లోనే వేయాలంటే కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ని మనము భరించలేము అనుకున్నప్పుడు నేను ఇంకెలా నాకు అందుబాటులో ఉన్న ఈ రైస్ బ్యాగ్సే వాడుతున్నాను అన్నమాట. సో కాబట్టి ఇవి మనకి ఎలాగ ఇంట్లో ఉపయోగించము. ఒకవేళ ఉపయోగించుకున్నా ఒకవేళ మనము కొంచెం బ్యాగ్స్ లాగా కుట్టుకొని మనము వాడుకోవచ్చు. అంటే కూరగాయలకు కానీ వాటికి కానీ దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. నేను ఏ విధంగా యూజ్ చేసుకున్నాను. ఇంకోటి వచ్చేసి మీకు చిక్కుడు చెట్టు చూపించలేదు కదా, చూపిస్తాను రండి. ఇది వచ్చేసి ఇదిగోండి నువ్వులు చెట్టు, నువ్వుల కాయలు అన్నమాట. ఇవి నల్ల నువ్వులు. ఇవి తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో ఎక్కువ మంచిదన్నమాట, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ ఒక్క మొక్కే పడి మలిచింది, ఇంకా 4-5 మొక్కలు వస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి వాటి కూడా వస్తాయి, అలాగే ఉంచుతున్నాను. ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు. చిక్కుడు చెట్టుకి సహజంగా ఎక్కడైనా పూత ఎలా వస్తుందంటే అది ఒక వంగపూ కలర్లో వస్తుంది అన్నమాట, లైట్గా. కానీ ఇది వచ్చేసి వైట్ కలర్ అన్నమాట. కనిపిస్తుందండి, మార్నింగ్ తీస్తున్నాను కాబట్టి ఇదిగోండి ఇది. సో కాబట్టి నాకైతే ఈ చెట్టుకి ఒక 5-6 కాయలు కాసినాయి. కాకపోతే నాకేంటంటే గ్రీనరీగా ఉండాలి అనేది నా టార్గెట్ అన్నమాట. సో కాబట్టి ఇది మేము అంటే రెంట్ హౌస్ కాబట్టి ఇది మామూలుగా ఈ సైడే వేసాను. మనం వెళ్ళేటప్పుడు దీన్ని మనం ఏం చేయలేం, అలా వదిలేసి వెళ్ళిపోవడమే. నేను అలాగైతే పోయినసారి ఇంట్లో ఉన్నప్పుడు మనీ ప్లాంట్ పెద్ద చెట్టు అయిపోయింది అన్నమాట, చుట్టూ అల్లుకుంది. ఇంకా అలాగే వదిలేసి వచ్చాను. వస్తూ ఒక చిన్న కొమ్మ తెచ్చుకున్నాను, మళ్ళీ నాటుకున్నాను అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా దాన్ని వదిలేసి రావడమేనన్నమాట. సొంత ఇల్లు అయితే ఇంకా మనం ఇంకెలాగైనా చేసుకోవచ్చు. సో కాబట్టి ఇదండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.